టెక్నాలజీ పరంగా మన దేశం ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉంది. టెక్నికల్ రంగంలో మనం రోజుకు ఎంతో డెవలప్ అవుతూ ఉన్నాము. మన దేశం టెక్నాలజీ విషయంలో ఎంతో పవర్ఫుల్గా మారుతూ ఉండడం మన శత్రు దేశాలకే కాదు, మిత్రు దేశాలకు కూడా కడుపు మండిపోయేలా చేస్తూ ఉంది. ఇప్పటికే ఎన్నో దేశాలు మన భారతదేశంతో కలిసి ప్రాజెక్ట్స్ చేయాలి అని అనుకుంటూ ఉన్నాయి. మరికొన్ని దేశాలు ఇప్పటికే మనతో ప్రాజెక్టులు స్టార్ట్ చేశాయి. మన దేశానికి గ్లోబల్ పరంగా ఎంత పవర్ ఉంది అనేది ఈ మధ్య జరిగిన చంద్రయాన్ నుండి మనం తెలుసుకోవచ్చు. చంద్రుడి మీద దక్షిణ ధ్రువం వైపు అడుగుపెట్టిన తొలి దేశం మన దేశమే. ఇది మన అందరికీ ఎంతో గర్వకారణం. ప్రపంచంలోనే చంద్రుడి సౌత్ పోల్ మీద అడుగుపెట్టిన మొదటి దేశం మన భారతదేశం. అంతేకాకుండా మన దగ్గర రీయూజబుల్ రాకెట్ టెక్నిక్ కూడా ఉంది. ఇప్పటికే ఎన్నో శక్తివంతమైన లేజర్ ఆయుధాలను కూడా మనం తయారు చేస్తూ ఉన్నాము. ఇక డిఆర్డిఓ తయారు చేస్తున్న దుర్గాకాళి వంటి ఆయుధాలు చైనా, పాకిస్తాన్ వంటి దేశాలకు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే డిఫెన్స్ సెక్టర్ నుండి స్పేస్ సెక్టర్ వరకు మన ఇండియా ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టు దూసుకుపోతూ ఉంది. ఇండియా ఇంత సాధిస్తుంది అని ప్రపంచంలో ఉన్న పవర్ఫుల్ దేశాలు కూడా ఎప్పుడూ ఊహించలేదు. అసలు ఆ దేశాలు కూడా సాధించలేనంత టెక్నాలజీని మన దేశం సొంతం చేసుకుంటూ ఉంది. అంతరిక్షంలో ఇస్రో టెక్నికల్గా ఎంతో డెవలప్ అవుతూ ఉంది. ఇక మరోవైపు మన ఇండియన్ రైల్వే కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉంది. మన ఇండియన్ రైల్వే ప్రతిరోజు కొత్త టెక్నిక్స్, కొత్త రైళ్లను ప్రవేశపెడుతూ గ్లోబల్ మార్కెట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. మన ఇండియా ఈ విధంగా డెవలప్ అవుతూ ఉంటే చైనా, రష్యా, అమెరికా, జపాన్ లాంటి దేశాలకు మతిపోయినట్టు అయింది. ఈరోజు ఈ వీడియోలో మనం మన భారతీయ రైల్వే ద్వారా డెవలప్ అయిన ఒక టెక్నాలజీ గురించి చెప్పుకుందాం. ఈ టెక్నాలజీ మీద కేవలం కొన్ని దేశాలు మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈ టెక్నిక్ను మాత్రం సక్సెస్ఫుల్గా లాంచ్ చేసినట్లయితే ఎనర్జీ సెక్టర్లో మన భారతదేశానికి తిరుగుండదు. అయితే ఈ వీడియో వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. మన భారతీయ రైల్వే ఎనర్జీని డెవలప్ చేయడానికి ఒక కొత్త టెక్నిక్ని స్టార్ట్ చేసింది. ఈ టెక్నిక్ ద్వారా మనందరికీ కూడా స్వచ్ఛమైన ఎనర్జీ లభిస్తుంది. సాధారణంగా ఎలక్ట్రిసిటీని బొగ్గు లేదా నీటి నుండి ఉత్పత్తి చేస్తూ ఉంటాము. ఇది మనకి చాలా ఖర్చుతో కూడుకున్నది. అంతేకాకుండా పర్యావరణ పరంగా కూడా ఇది ఎంతో కాలుష్యాన్ని సృష్టిస్తూ ఉంది. ఈ ప్రాసెస్లో టర్బైన్ ఆల్టర్నేటివ్ ఉపయోగిస్తారు. టర్బైన్ ఒక మెకానికల్ డివైస్. ఏదైనా లిక్విడ్ పదార్థం ద్వారా శక్తిని క్రియేట్ చేస్తుంది. సాధారణంగా ఈ టర్బైన్ను టర్బో మెషిన్ అని కూడా అంటారు. దీనిలో ఒక మూవింగ్ పార్ట్ ఉంటుంది. దీనిని రోటర్ అసెంబ్లీ అని పిలుస్తారు. దీనికి చుట్టూతో బ్లేడ్స్ ఉంటాయి. ఇక ఆల్టర్నేటర్ గురించి మాట్లాడితే ఇది ఎలక్ట్రిసిటీ జనరేటర్. మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. జనరేటర్ లోపల ఉన్న భాగాన్ని మాత్రమే ఆల్టర్నేటర్ అంటారు. దీనిలో 2 పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఆ మ్యాగ్నెట్స్ మధ్యలో ఒక లూప్ ఉంటుంది. దానికి ఒక ఎలక్ట్రిక్ వైర్ చుట్టుకుని ఉంటుంది. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఆల్టర్నేటర్ లోపల మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. అయితే రైల్వే డెవలప్ చేసిన టెక్నిక్ దీన్ని మించిపోయి ఉంది. దీనివల్ల మనకి స్వచ్ఛమైన ఎలక్ట్రిసిటీ చాలా తక్కువ రేటుకే లభిస్తుంది. నిజం చెప్పాలంటే మన ఇండియన్ రైల్వే కూడా టర్కీ మోడల్ని ఫాలో అవుతూ ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం టర్కీని మించిన టెక్నాలజీతో మనం ముందుకు దూసుకుపోతూ ఉన్నాము. టర్కీలో రోడ్ సైడ్ చిన్న మినీ విండ్ టర్బైన్స్ పెడుతూ ఉంటారు. ఎప్పుడైతే బండ్లు రోడ్ల మీద వెళుతూ ఉంటాయో వాటి నుండి వస్తున్న గాలికి ఈ టర్బైన్లు తిరుగుతూ ఉంటాయి. వాటి స్పీడ్ వల్ల ఈ టర్బైన్లు కూడా వేగంగా తిరుగుతూ ఉంటాయి. కానీ ఇండియాలో ఈ టెక్నిక్ని రోడ్ల మీద కాకుండా రైల్వే పట్టాల మీద ప్రయోగిస్తున్నారు. ఎప్పుడైతే ఒక రైలు పట్టాల మీద హై స్పీడ్తో వెళుతూ ఉంటుందో అప్పుడు ఈ మినీ విండ్ టర్బైన్లు వేగంగా తిరుగుతూ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఈ పనిని మన దేశానికి చెందిన పశ్చిమ రైల్వే విభాగం చేసింది. వెస్ట్రన్ రైల్వేకి చెందిన కొన్ని పట్టాల మీద ఈ చిన్న మినీ టర్బైన్స్ను ఇన్స్టాల్ చేశారు. 5 వింగ్స్ ఉన్న మినీ టర్బైన్స్ పట్టాల మీద ప్రయోగించారు. ఎప్పుడైతే పట్టాల మీద ట్రైన్ నడుస్తూ ఉంటుందో అప్పుడు ఈ టర్బైన్లో ఉన్న రోటర్ సహాయంతో అతి వేగంగా తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క టర్బైన్ 1 కిలోవాట్ నుండి 10 కిలోవాట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఈ మినీ విండ్ టర్బైన్స్ని మన రైల్వే ఇంకొన్ని పట్టాల మీద కూడా ఇన్స్టాల్ చేస్తుంది. ఇప్పటికే మనం కాలుష్యంతో ఎంతో బాధపడుతూ ఉన్నాము. ఢిల్లీలో కాలుష్యం ఏ రేంజ్లో పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే. ఢిల్లీ గాలిని పీలిస్తే రోజుకి 5 సిగరెట్లు తాగినట్టు అని అందరూ జోక్స్ వేసుకుంటూ ఉన్నారు. కేవలం ఢిల్లీ మాత్రమే కాదు, మన హైదరాబాద్లో కూడా పొల్యూషన్ బాగా పెరిగిపోయింది.
2030 కల్లా మన ఇండియా పొల్యూషన్ ఫ్రీ కంట్రీగా మారుతుంది అని మనం గ్లోబల్ వేదికల మీద ఛాలెంజ్ చేశాము. ఈ ఛాలెంజ్ని మనం పూర్తి చేయడానికి కూడా ఈ రైల్వే టెక్నిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే మన ఇండియన్ రైళ్ల మీద సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాము. 2021 నుండి 2022 మధ్యలో మనం సోలార్ ఎనర్జీని ప్రయోగించి ఇప్పటికే 1.5 కోటి పైగా ఎనర్జీ సేవింగ్స్ చేశాము. ఈ సోలార్ ఎనర్జీ ఉపయోగించి వెస్ట్రన్ రైల్వే 2711 మెట్రిక్ టన్నుల కార్బన్ ఎమిషన్ తగ్గించింది. ఇది ఒక రకంగా చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. మరి ఇండియన్ గవర్నమెంట్ కూడా విండ్ మిల్స్ ఎక్కువగా ఉపయోగించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంది. విండ్ మిల్ సహాయంతో మనం గాలి నుండే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. గాలి వేగాన్ని ఉపయోగించుకొని విద్యుత్ని సృష్టిస్తుంది. విండ్ మిల్ పైభాగంలో ఒక పెద్ద బాక్స్ ఉంటుంది. దానిలోనే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి కావలసిన అన్ని పరికరాలు ఉంటాయి. ఇందులో బ్లేడ్, జనరేటర్, గియర్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడైతే గాలి వేగంగా వీస్తూ ఉంటుందో విండ్ మిల్ పైభాగంలో ఉన్న రోటర్ ద్వారా బ్లేడ్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ గేర్ బాక్స్ జనరేటర్కి అటాచ్ అయి ఉంటుంది. గాలి వేగం పెరగడం వల్ల జనరేటర్కి కనెక్ట్ అయిన రోటర్ కూడా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ విండ్ మిల్స్ అన్నిటినీ ఒక లైన్లో అమర్చుతారు. అలా మనకి కావలసిన ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మన దేశంలో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి ప్రస్తుతం అయితే ఎన్నో టెక్నిక్స్ ఫాలో అవుతూ ఉన్నాము. కానీ భవిష్యత్తులో మాత్రం ఎక్కువగా విండ్ మిల్స్ మాత్రమే ఉపయోగించబోతున్నాము అని గవర్నమెంట్ కూడా చెబుతూ ఉంది. మన భారతదేశంలో ఉన్న శాస్త్రవేత్తలు ఎవ్వరికీ తీసిపోరు. వాళ్ళు ఉపయోగించే టెక్నిక్స్, సైంటిఫిక్ అప్రోచ్ చాలా కొత్తగా ఉంటుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్న శాస్త్రవేత్తలు మన శాస్త్రవేత్తల కాలి గోటికి కూడా పనికిరారు. కానీ ఆ సైంటిస్టులు మాత్రం పగలు రాత్రి మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. మనల్ని ఎలా దెబ్బతీయాలో అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు తమ దేశాన్ని ఎలా డెవలప్ చేయాలో అని ఆలోచించకుండా మన దేశాన్ని ఎలా పాడు చేయాలో అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ మన భారతీయ శాస్త్రవేత్తల అద్భుతమైన మేధస్సును చూసి మనం గర్వించాల్సిన సమయం ఇది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఛానల్ని రికమెండ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.